ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఉన్న ఎస్హెచ్ఓస్ ఆదిపట్ల, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల్ మరియు గ్రీన్ ఫార్మా, మాడుగుల ఎస్హెచ్ఓస్ ఆధ్వర్యంలో సిపి సుధీర్ బాబు సార్ ఆదేశాల మేరకు మా ప్రీతమ డీసీపీ మేడం యొక్క గైడెన్స్లో నడుస్తున్న ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసిన మీకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇబ్రహీంపట్నం డివిజన్లో 6 పోలీస్ స్టేషన్లు, అలాగే మహేశ్వరం డివిజన్లో 4 పోలీస్ స్టేషన్లకు మేడం నాయకత్వం వహిస్తూ గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ఎక్కడ కూడా ఎటువంటి సంఘ వ్యతిరేక శక్తులు కానీ, అలాగే ఇలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎంత పెద్దవి వచ్చినా కూడా అక్కడ శాంతి భద్రతలు కాపాడుతూ నిర్వహిస్తూ వస్తున్నారంటే మేమందరం ముందు పనిచేస్తున్నామంటే మా వెనుకున్న గొప్ప శక్తి. ఒక నారీమణిగా కాకుండా మాకంటే ముందుగా ఆ సమస్యను తెలుసుకొని మాకు గైడెన్స్ చేస్తున్నాం మా ప్రీతమ డీసీపీ గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి మీరందరూ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మేడం గారు మాట్లాడతారు. ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, ఇక్కడున్న స్టూడెంట్స్ గురించి 2-3 మంచి మాటలు మేడంను చెప్పాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి ఎవరు మాట్లాడకండి, అక్కడున్న సిబ్బంది కూడా చెప్తున్నా, ఎవరు మాట్లాడకండి దయచేసి. ఇప్పుడు మన మహేశ్వరం జోన్ డీసీపీ శ్రీమతి డి సుంతారెడ్డి ఐపీఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. ఇబ్రహీంపట్నం డివిజన్లో ఏసీపీ రాజు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అందరూ ఆల్ 6 పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్హెచ్ఓస్ అండ్ డివిజన్కి సంబంధించిన పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి విచ్చేసిన ఎంతోమంది విద్యార్థులు, తర్వాత లీడర్స్, మీడియా ప్రతినిధులు, ఇంకా ఇతరత్ర అందరూ గ్రామస్తులు, మీ అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇక్కడికి వచ్చి ఇంత ఉత్సాహాన్ని, ఇంత పార్టిసిపేషన్ని మీరందరూ అందిస్తున్నందుకు మీరందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున థ్యాంక్ యూ సో మచ్. వర్డ్ లేదు యాక్చువల్గా, ఇట్స్ ఎ వెరీ స్మాల్ వర్డ్. ఎంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది అని అంటే ఇక్కడ ఇంతమంది వస్తారని కూడా నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చాలామంది వచ్చి వెళ్ళారని కూడా నాకు ఆల్రెడీ ఇక్కడికి రావడానికంటే ముందే మాకు ఆఫీసర్స్ బ్రీఫ్ చేయడం జరిగింది. దిస్ షోస్ యువర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద పోలీస్. అంటే ఒక పోలీస్ ఫ్రెండ్లీ సిటిజన్గా మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ గౌరవానికి మళ్ళీ ఒకసారి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మిగతా రోజులు వేరు, బట్ ఈ ప్రత్యేకమైన రోజు ఏదైతే ఉందో ప్రతి సంవత్సరము 21 అక్టోబర్ అమరవీరుల దినోత్సవం, మార్టర్స్ డే, దేశవ్యాప్తంగా all the police of the country we will observe this day as a commemoration day. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే మీ అందరికీ కొంతమందికి తెలిసి ఉంటుంది, బట్ అయినప్పటికీ ఇది సందర్భం కాబట్టి నేను ఆ రోజు జరిగినటువంటి వాలినిటీ, బ్రేవరీ, కొంతమంది పోలీసులు చేసినటువంటి ఒక వీరత్వం, శూరత్వం ఏదైతే ఉందో ఈ రోజుకి ఎందుకు ఆ ఇంపార్టెన్స్ వచ్చింది అనేది మీ అందరికీ ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు కాబట్టి నేను తెలియజేసుకోవాలనుకుంటున్నాను. 1959 అక్టోబర్ 20 లడఖ్లో ఉన్నటువంటి ఒక హాట్ స్ప్రింగ్ యూనిట్ నుంచి ఒక 3 పార్టీస్, నిఘా వ్యవస్థలు, సర్వైలెన్స్ టీమ్స్ 3 పార్టీస్, అప్పట్లో మనకున్నటువంటి ఇండో చైనా బార్డర్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఫర్దర్ ఇండియన్ ఎక్స్పెడిషన్కి సంబంధించి ఒక 3 పార్టీస్ అక్టోబర్ 20 వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళీ హాట్ స్ప్రింగ్ అంటే ఒక లడఖ్లో ఒక ప్రదేశం, అక్కడికి 3 పార్టీలు పంపించినప్పుడు ఎక్స్పెడిషన్ కోసం 2 పార్టీలు రిటర్న్ అయ్యాయి. ఒక పార్టీలో ఉన్నటువంటి 2 పోలీస్ కానిస్టేబుల్స్, ఒక పోర్టర్ తిరిగి రిటర్న్ రానప్పుడు ఇమీడియట్గా అప్పుడున్నటువంటి ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ అందరూ మళ్ళీ ఒక పార్టీని నియమించి దానికి కరమ్ సింగ్ అనే డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక సర్చింగ్ పార్టీని నియమించి ఇమీడియట్గా ఎర్లీ మార్నింగ్ నుంచి, అంటే అక్టోబర్ 21 ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఆ మిస్సింగ్ 2 కానిస్టేబుల్స్ పోర్టర్స్ గురించి మళ్ళీ సెర్చింగ్ అనేది
ఆ మౌంటైన్ ఏరియాస్లో సర్చింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలా సర్చ్ చేస్తున్న క్రమంలో మిట్ట మధ్యాహ్నం వేళ ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక హిల్లాక్ మీద ఉన్నటువంటి చైనీస్ ఆర్మీ, అంటే వాళ్ళు ఆల్రెడీ హై ఆల్టిట్యూడ్లో ఉన్నారు. మన వాళ్ళు ఒక 20 మంది వరకు వాళ్ళకి మంచి రేంజ్లో ఉన్నారనమాట, ఫైరింగ్ రేంజ్లో ఉన్నారు. సో చైనీస్ ఆర్మీ మన పోలీస్ వాళ్ళని గుర్తించడము, ఇమ్మీడియట్గా వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసి గ్రనేడ్స్ త్రో చేయడంతో అక్కడికక్కడే 10 మంది దే హ్యావ్ అటైన్డ్ మార్టిడం, చనిపోవడం జరిగింది. 7 ఇంజరీ అయ్యారు. అందులో దానికి లీడ్ చేసినటువంటి కరమ్ సింగ్ డిఎస్పీ గారు కూడా చనిపోవడం జరిగింది. ఈ 10 మెంబర్స్ ఎవరైతే చనిపోయారో ఆ 10 మెంబర్స్ యొక్క బాడీస్ కూడా ఇంక్లూడింగ్ 7 ఇంజరీస్, ఈ 10 మెంబర్స్ బాడీస్ కూడా చైనీస్ ఆర్మీ అనే వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఎంతో డిస్కషన్స్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ 13th నవంబర్ మళ్ళీ 1959లో ఎన్నో డిస్కషన్స్ జరిగిన తర్వాత 13th నవంబర్ వాళ్ళని మళ్ళీ మన వాళ్ళకి అప్పగించడం జరిగింది. వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించి తర్వాత విత్ డ్యూ ఫుల్ ఆనర్, పోలీస్ ఆనర్స్తో వాళ్ళని మనము సెరమోనియల్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో అట్లాంటి బ్రేవరీ చూపించినటువంటి ఆ అమరవీరులకి గుర్తుగా ఇమ్మీడియట్గా నెక్స్ట్ 1960లో అక్టోబర్ 21 ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ అమరవీరులకి గుర్తుగా వారి యొక్క వీరత్వాన్ని, శూరత్వాన్ని స్మరించుకునే విధంగా ఆ రోజు అక్టోబర్ 21ని కమ్మెమరేషన్ డేగా, మార్టియర్స్ డేగా మనము దేశవ్యాప్తంగా పోలీస్ అనేది అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత కూడా ఎంతోమంది పోలీసులు లైన్ ఆఫ్ డ్యూటీలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అవన్నీ ఎవ్రీ ఇయర్ మాకు దాని స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి. అది చాలా బాధాకరమైన విషయం. మీరు కూడా రీసెంట్గా ఈ మధ్య చూసినట్లయితే నిజామాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఒక సస్పెక్ట్ని బైక్ మీద తీసుకెళ్తున్న క్రమంలో ముందు ఒక కానిస్టేబుల్, వెనకాల ఒక కానిస్టేబుల్, మధ్యలో ఆ సస్పెక్ట్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్న క్రమంలో ఊహించని విధంగా ఆ సస్పెక్ట్ చిన్న చాక్ తీసి డ్రైవింగ్ చేసినటువంటి ప్రమోద్ అనే కానిస్టేబుల్ని స్టాబింగ్ చేయడం, అక్కడికక్కడే మరణించడం అనేది జరిగింది. ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళ లైన్ ఆఫ్ డ్యూటీలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క బ్రేవరీకి మనము ఈ కమ్మెమరేషన్ డేని అక్టోబర్ 21 ఒక వారం రోజుల పాటు పోలీస్ అండ్ పబ్లిక్ కలిసి ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం అనేది ఇది ఆనవాయితీగా వస్తున్న విషయం. అయితే ఈ సంవత్సరం మా ప్రియతమ డీజీపీ సార్ శివధర్ రెడ్డి సార్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు గత 9 రోజులుగా మేము కమ్మెమరేషన్ డే సందర్భంగా మేము మొత్తం ఎంటైర్ స్టేట్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ ఏదైతే డ్రగ్ మినేస్ మీద, సోషల్ ఈవిల్ ఏదైతే ఉందో డ్రగ్ మినేస్ మీద వాళ్ళకి ఒక టాపిక్ ఇవ్వడము, వాళ్ళు రాసినటువంటి ఎస్సేస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఆన్లైన్ పోర్టల్లో వాటిని మళ్ళీ స్టేట్ లెవెల్లో వాటిని పరిశీలించి వాళ్ళకి కాంపిటీషన్స్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టాఫ్కి కూడా సంబంధించి చాలామంది విమెన్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి జెండర్ డిస్క్రిమినేషన్ ఎట్ వర్క్ ప్లేస్, చాలామంది మీరు విమెన్ పోలీస్ ఆఫీసర్స్ని ఈ మధ్య కాలంలో రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా రిక్రూట్మెంట్లో 33% రిజర్వేషన్ భాగంగా చాలామంది విమెన్ ఫోర్స్ కూడా జాయిన్ అవుతున్న క్రమంలో వర్క్ ప్లేస్లో జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ టాపిక్ని పెంచుకొని, అలాగే స్ట్రెంథనింగ్ ఆఫ్ పోలీస్ ఎట్ ఫీల్డ్ లెవెల్ అనే ఈ 2 టాపిక్స్ మీద మా పోలీస్కి కూడా ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళకి కూడా ఆన్లైన్ పోర్టల్లో వాటిని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషనే కాకుండా ఆల్మోస్ట్ 9 డేస్ నుంచి ఫ్లాగ్ మార్చెస్, ర్యాలీస్, బైక్ ర్యాలీస్, సైకిల్ ర్యాలీస్, క్యాండిల్ ర్యాలీస్, తర్వాత ఈ ఇబ్రహీంపట్నం డివిజన్లో ఉన్నటువంటి 2 పోలీస్ స్టేషన్స్కి సంబంధించి, ముఖ్యంగా మంచాలి ఆచారంకి సంబంధించి మాకు మార్టియర్స్ ఉన్నారు, 4 ఫ్యామిలీస్ ఉన్నారు.
ఒక బ్లాస్ట్లో ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, తర్వాత 2 ఎస్ఐలు పోలీస్ స్టేషన్ టార్గెట్ చేసినప్పుడు ఆచారంలో 2 కానిస్టేబుల్స్, ఇలా 4 ఫ్యామిలీస్ మా దగ్గర కూడా ఉన్నారు. ఈ వారోత్సవాల సందర్భంగా మా తరపు నుంచి వారి కుటుంబాలకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని మాకు వీలైనంత మేము ఏం చేయగలుగుతాం అనేది డిపార్ట్మెంట్ నుంచి సహాయ సహకారాలు అందించే విధంగా మాకు కూడా ఒక ప్రోగ్రామ్ అనేది మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉండడం. ఆ క్రమంలో భాగంగా మంచాల ఇన్స్పెక్టర్ కూడా ఆ ఫ్యామిలీని పరామర్శించడం, ఆచారం ఇన్స్పెక్టర్ కూడా పరామర్శించడం అనేది జరిగింది. ఇవే కాకుండా మీరు ఇప్పుడు చూస్తున్నారు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, రేపు రన్ కూడా తీస్తున్నాం, రన్ ఆర్ వాక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాంట్లో కూడా మీరు చాలామంది పార్టిసిపేట్ చేసి మేము సైతం పోలీస్కి ఉన్నాము అని చెప్పేసి మా యొక్క లైన్ ఆఫ్ డ్యూటీలో పోలీసులు ఎవరైతే వారి జీవితాన్ని చాలిస్తున్నారో, సో వారి కుటుంబానికి అండగా ఉన్నాము, పోలీసు వారికి కూడా అండగా ఉన్నామని చెప్పేసి మీరు ముందుకు వచ్చి మాకందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మీరందరూ వచ్చినందుకు, ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.